అసలు ఎవరి భార్యాభర్తలు, ఏం చేశారు వీళ్ళు, ఎలా ప్రజలు వీళ్ళని నమ్మి మోసపోయారు, ఈ స్కామ్ కు సంబంధించి అసలు ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. ఇది విజయవాడలో చోటు చేసుకుంది. విజయవాడలో సత్యనారాయణపురంలో జరిగిన సంఘటన. ఇక్కడ అంకుశం దంపతులు వీళ్ళిద్దరూ ఏం చేశారంటే మార్షల్లా ఎంటర్ప్రైజెస్ అనే ఒక పేరుతో ఒక కంపెనీని స్టార్ట్ చేశారు. సో ఈ కంపెనీ ఏంటంటే అటు వంట పాత్రలతో స్క్రైబర్స్ ఉంటాయి కదా, ఆ స్క్రైబర్స్ ని ప్యాకింగ్ కావచ్చు, లేకుంటే డ్రై ఫ్రూట్స్ ప్యాకింగ్ కావచ్చు, ఈ బిజినెస్ మేము చేస్తున్నామని చెప్పేసి ఈ కంపెనీ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. సో ఈ కంపెనీని స్టార్ట్ చేసి అటు ఇన్స్టాలో, ఫేస్బుక్ లో విపరీతంగా దీనిపైన ఒక పబ్లిసిటీ చేయడం అయితే జరిగింది. అంటే మీరు వీటిలో పెట్టుబడులు పెట్టండి, మీకు భారీ లాభాలు వస్తాయి, ఎంత పెట్టుబడి పెట్టినా పర్లేదు అన్నట్టుగా దాని మీద విపరీతంగా వీళ్ళు రీల్స్ చేయడం, ఇన్స్టాగ్రామ్ లో, ఫేస్బుక్ లో పెట్టేయడం, అవి విపరీతంగా వైరల్ అవ్వడం. సో దాన్ని చూసి జనాలు నమ్మారు. ఓహో, ఇదేదో కొత్తగా మార్షల్ ఎంటర్ప్రైజెస్ అని పెట్టారు, ఈ విధంగా వాసనలతో ఆ స్క్రైబర్స్ ని ప్యాకింగ్ చేసే కంపెనీ అంట, డ్రై ఫ్రూట్స్ ని ప్యాకింగ్ చేసే కంపెనీ అంట, పెట్టుబడులు పెడితే విపరీతంగా లాభాలు వస్తాయంట అని ఆ నోట ఈ నోట అందరికి కూడా పాకింది. సో అలా విపరీతంగా దీని మీద పెట్టుబడులు అయితే పెట్టారు. వీళ్ళకి ముందు నుంచి కూడా ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ లలో రీల్స్ చేసే అలవాటు ఉందని చెప్తున్నారు. సో ఆ రకంగా ఇన్స్టాలో, ఫేస్బుక్ లలో, సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. సో అందుకోసం అని చెప్పేసి వీళ్ళు ఈ రకంగా పబ్లిసిటీ చేయడం కోసం ఈ సోషల్ మీడియాని విపరీతంగా వాడుకొని దీని మీద జనాల్లోకి పంప్ చేసేసారు. సో అలా దీంట్లో పెట్టుబడులు పెట్టండి, తక్కువ పెట్టుబడులు పెట్టండి, లక్షల్లో లాభాలు పొందండి అన్నట్టుగా ప్రజలనైతే ఆ రకంగా నమ్మించే ప్రయత్నం అయితే చేసేస్తారు. సో ప్రజలు కూడా నమ్మారు. దాంతో ఏం చేశారంటే దీంట్లో పెట్టుబడులు పెట్టడం అయితే మొదలు పెట్టేశారు. 1 lakh నుండి 10 లక్షల వరకు పెట్టుబడి టార్గెట్. సో మీరు 1 లక్ష పెడతారా, 1 లక్ష పెట్టండి, 10 లక్షలు పెడతారా, 10 లక్షలు పెట్టండి, 1 లక్ష నుంచి 10 లక్షల వరకు ఎంతనా పెట్టచ్చు అని చెప్పేసి ఆ రకంగా చెప్పారు. సో దాన్ని మించిన లాభాలు వస్తాయని చెప్పేసి నమ్మించారు. సో అలా చాలా అంటే చాలా పెట్టుబడులు వీళ్ళకి రావడం జరిగింది. సో అలా వరుసగా రోజు పెట్టుబడులు చాలా మంది పెడుతూ రావడం అయితే జరిగింది. సో ఈ నేపథ్యంలో వాళ్ళు ఎవరికి కూడా డౌట్లు రాకుండా ఉండడానికి ఈ అంకుశం దంపతులు ఏం చేశారు అంటే ప్రతి నెల కొంత లాభాలు అని చెప్పేసి వాళ్ళ అకౌంట్లలోకి కొంత నగదు అయితే జమ చేయడం మొదలు పెట్టేశారు. అంటే పెట్టుబడులు పెట్టే వాళ్ళు వస్తున్నప్పుడు వాళ్ళకి డౌట్ రాకుండా ఉండడానికి వీళ్ళు ఏం చేస్తారంటే కొంత కొంత అమౌంట్, ఇగో ఇది లాభాలు వచ్చాయి అని చెప్పేసి వాళ్ళకు కొంత అమౌంట్ ని వాళ్ళ అకౌంట్లలో అయితే జమ చేశారు. సో అది ఇంకా స్ప్రెడ్ అయిపోయింది. ఓ లాభాలు వచ్చాయి, మీకు వచ్చాయా, నాకు వచ్చాయి అన్నట్టుగా అలా మాట్లాడుకోవడం జరగడంతో ఇంకా స్ప్రెడ్ అయిపోయింది. ఇంకా ఎక్కువగా పెట్టుబడి రావడం జరిగింది వాళ్ళకి. సో ఒక్కసారిగా విపరీతంగా వాళ్ళకు ఇక్కడ పెట్టుబడులు వచ్చేసరికి దాదాపు 500 కోట్లు వరకు వచ్చాయని చెప్పేసి చెప్తున్నారు. సో వీళ్ళు ఏం చేశారు, ఇక ఈ 500 కోట్లు రాగానే అకౌంట్ మొత్తం డబ్బుల్ని వాళ్ళు తీసుకొని పరారైపోయాడు. మొత్తాన్ని కూడా అది ఆపేసారిగా. ఆ బిజినెస్ అనేది లేదు, ఏమీ లేదు. అకౌంట్లలోకి ఆ అమౌంట్ సెండ్ చేయడం కూడా ఆపేసి 500 కోట్లు తీసేసుకుని ఇద్దరు దంపతులు కూడా పారిపోయారు. అదేంటి కొన్ని రోజులు అవుతుంది, లాభాలు రావట్లేదు, మాకేం రావట్లేదు అని చెప్పేసి ఇటు బాధితులందరూ కూడా వాపోతున్నారు. అదే టైంలో వీళ్ళు ఇన్స్టాగ్రామ్ లో, ఫేస్బుక్ లో చూసుకుంటూ వస్తే ఆ బీచ్ లకు వెళ్ళి, ఈ బీచ్ లకు వెళ్ళి పెద్ద పెద్ద హోటల్ తిరుగుతూ రీల్స్ చేస్తూ ఆ రీల్స్ అన్నింటినీ కూడా వాళ్ళ సోషల్ మీడియాలో పెడుతున్నారు. సో జనాలకి ఏమి పెట్టుబడులు పెట్టిన వాళ్ళకి అర్థం కాలేదు. మేమేం పెట్టుబడులు పెట్టినాం, లాభాలు ఆశిస్తున్నాం, తీరా చూస్తే ఏమీ రావట్లేదు. వీళ్ళేమో ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ పెడుతున్నారు, డ్యాన్సులు చేస్తున్నారు, ఆ హోటల్ తిరుగుతున్నారు, ఈ హోటల్ తిరుగుతున్నారు అని చెప్పేసి వాళ్ళకి అర్థమైపోయింది. మేము నష్టపోయాము, వీళ్ళు మమ్మల్ని మోసం చేశారు, మేము పెట్టుబడులు పెట్టిన తర్వాత లాభాలేం రాకుండా వీళ్ళు చెక్కేశారని చెప్పేసి బాధితులందరికీ కూడా అర్థమైపోయింది. సో ఒక్కసారిగా ఇక వాళ్ళందరూ బయటకు రావడం జరిగింది. పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈ రకంగా ఇందులో ఈ కంపెనీలో పెట్టుబడులు పెట్టాం, మోసం చేసి పారిపోయారంటే ఒక్కొక్క పోలీస్ స్టేషన్ లో ఒక్కొక్క కంప్లైంట్ రావడం జరిగింది. సో ఏపీ వ్యాప్తంగా కూడా బాధితుల సంఖ్య పెరుగుతూనే ఉంది, కానీ ఎక్కడ తగ్గట్లేదు. దాదాపు 2000 మందికి పైగా స్కామ్ లో బాధితులు ఉన్నారని చెప్పేసి తేలింది. సో అలా ప్రతి పోలీస్ స్టేషన్ లో కూడా కేసులు నమోదు అవ్వడం అయితే మొదలైపోయాయి. సో ఇది ఒక్కసారిగా సెన్సేషన్ అయిపోయింది. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ స్కామ్ అనేది వైరల్ అయిపోయింది. ఇలా అంకుశం దంపతులు 500 కోట్ల భారీ స్కామ్ చేసి మోసం చేశారని చెప్పేసి అర్థమైపోయింది. సో అలా బాధితుల సంఖ్య పెరిగేసరికి ఇక గవర్నమెంట్ కూడా రియాక్ట్ అవ్వాల్సి వచ్చింది. బాధితులందరినీ కూడా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళతో మాట్లాడారు, వాళ్ళకి న్యాయం చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు. దీంట్లో ఏం జరిగిందని చెప్పేసి విచారణ చేయాలని చెప్పేసి ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం సిట్ ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో బాధితుల్ని మరొకసారి రేపు కూడా కలవబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది. సో ఒకసారిగా ఇది ఇలా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైరల్ అవుతుంది. అంటే ఇద్దరు భార్యాభర్తలు వాళ్ళు భారీ స్కామ్ చేయాలని చెప్పేసి ముందే ప్లాన్ చేసుకున్నారు. వాళ్ళ డీటెయిల్స్ ఏమి బయటకు రాకుండా ఉండేందుకు ఏదో ఫేక్ ఐడీలు పెట్టినట్టుగా కూడా తెలుస్తుంది. ఆ రకంగా ప్రీ ప్లాన్ గా ఇలా
ఈ మాషల్లా అనే ఎంటర్ప్రైజెస్ ని స్టార్ట్ చేసి ఈ బిజినెస్ చేస్తున్నామని చెప్పి ప్రజల్ని సోషల్ మీడియా ద్వారా వీళ్ళు ఎక్కువగా రీల్స్ చేసి అవి చేసి ఇవి చేసి ప్రమోషనల్ యాక్టివిటీస్ చేసి వాళ్ళని నమ్మబలికి వాళ్ళతో పెట్టుబడులు పెట్టించుకొని ఆ, వాళ్ళకి కావాల్సినంత డబ్బు వచ్చిన తర్వాత చెక్కేసి ఆ తర్వాత హ్యాపీగా వాళ్ళ జల్సాలు చేయడం అయితే మొదలు పెట్టేశారు. సో ఒక్కసారిగా ఈ స్కామ్ అయితే బయటపడింది. సో స్కామ్ చేసిన వాళ్ళు ఇప్పుడు మాక్సిమం ఇప్పుడు తప్పించుకోలేని పరిస్థితి ఖచ్చితంగా గవర్నమెంట్ ఏర్పాటైంది కాబట్టి కొన్ని రోజుల్లో అయితే వాళ్ళని పట్టుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే ఇక్కడ ఇప్పుడు బాధితులు చాలా మంది వాళ్ళ బాధని చెప్తున్నారు. అంటే చాలా పేదవాళ్ళు కావచ్చు, లేకుంటే మధ్యతరగతి వాళ్ళు కావచ్చు, వాళ్ళు కూడా పెట్టుబడులు పెట్టారు. సో వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇక్కడ పెట్టుబడులు పెట్టాం, లాభాలు వస్తాయేమో అని చూసాము, ఏమీ లేదు, మోసం చేసి వెళ్ళిపోయారు, నా కూతురు పెళ్ళాగిపోయిందని ఒకరు, పిల్లల చదువు కోసం అని చెప్పేసి, పిల్లల పెళ్లిళ్ళ కోసం అని చెప్పేసి డబ్బులు వస్తాయి కదా అని పెట్టుబడులు పెట్టాము, ఇప్పుడు అది కూడా లేకుండా పోయింది, ఉన్నది పాయ ఉంచుకున్నది పాయ అన్నట్టుగా ఆ రకంగా అయిపోయిందండి అని చెప్పేసి ఇంకొకరు చెప్తున్నారు. సో అలా చాలా మంది బాధితులు తమ గోడ్ని మీడియా ముఖంగా కూడా చెప్పడం అయితే జరిగింది. ఏదైనా సరే గవర్నమెంట్ ఇప్పుడు రియాక్ట్ అయింది కాబట్టి సో తొందరలోనే ఈ కేసుని సాల్వ్ చేసే అవకాశం అయితే ఉంది. ఆ ఇద్దరు పరారులు అయితే ఉన్నారు, వాళ్ళని పట్టుకునేందుకు ఇప్పుడు పోలీసులు గాలింపు చర్యలు కూడా చేపట్టారు. అయితే ఇలాంటి ఇన్స్టాగ్రామ్ లలో కావచ్చు, ఫేస్బుక్ లలో కావచ్చు ఇలా ప్రచారం చేయగానే నమ్మేసి దీంట్లో పెట్టుబడులు పెట్టకండి, అది దాని మీద అన్నిటినీ కూడా ఒకసారి వెరిఫై చేసుకోండి, దాని మీద జెన్యూన్ దా కాదా, దీన్ని నమ్మొచ్చా లేదా, ఒకటికి 2 సార్లు మీరు పెట్టుబడులు పెడుతున్నారంటే ఒకటికి 2 సార్లు ఆలోచించుకొని గ్యారంటీగా అది జెన్యూన్ అయితేనే పెట్టండి, మీకు నమ్మకం ఉంటేనే పెట్టండి. ముఖ్యంగా మన సర్కిల్లో ఉన్న వాళ్ళు ఎవరైనా పెట్టుబడులు పెడితే వాళ్ళు మనకు పరిచయం ఉంటుంది కాబట్టి వాళ్ళ త్రూ వెళ్ళండి, వాళ్ళు దాంట్లో పెట్టుబడులు పెట్టండి. అంతేగాని ముక్కు మొహం తెలియకుండా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి పబ్లిసిటీ చేస్తున్న వాళ్ళని అసలే నమ్మద్దు అని చెప్పేసి కూడా ఈ రకంగా ఈ కేసు నుంచి మనం నేర్చుకోవాల్సిన అంశాలని చెప్పేసి కూడా చాలా మంది చెప్తున్నారు. విజయవాడలో జరిగిన ఈ 500 కోట్ల స్కామ్ అనేది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనం అయితే సృష్టిస్తుంది. మరి చూద్దాం, తొందరలో వీళ్ళని పట్టుకునే అవకాశం అయితే కనిపిస్తుంది, బాధితులకు న్యాయం జరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. ఏం జరుగుతుందో చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్. విజయవాడలో జరిగిన 500 కోట్ల భారీ స్కామ్ ఇప్పుడు ఏపీ వ్యాప్తంగా కూడా సంచలనం సృష్టిస్తుంది. ఇద్దరు భార్యాభర్తలు 500 కోట్లు స్కామ్ చేసి ఆ తర్వాత పారిపోయి ఇన్స్టాలో రీల్స్ చేసుకుంటూ జల్సాలు చేస్తున్నారు. వాళ్ళ వీడియోలు ఇప్పుడు విపరీతంగా వైరల్ అవుతున్నాయి. దీంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా మంది బాధితుల సంఖ్య పెరిగిపోయి అక్కడ పోలీస్ స్టేషన్ లో వాళ్ళు కంప్లైంట్లు అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ ఘటన పైన ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా సీరియస్ అయ్యారు, విచారణకు కూడా సీట్ అయితే ఏర్పాటు చేయడం అయితే జరిగింది. అసలు ఏం జరిగింది ఘటనలో, ఈ 500 కోట్ల స్కామ్ ఏంటి, అసలు ఎవరి భార్యాభర్తలు, ఏం చేశారు వీళ్ళు, ఎలా ప్రజలు వీళ్ళని నమ్మి మోసపోయారు, ఈ స్కామ్ కు సంబంధించి అసలు ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. ఇది విజయవాడలో చోటు చేసుకుంది. విజయవాడలో సత్యనారాయణపురంలో జరిగిన సంఘటన. ఇక్కడ అంకుశం దంపతులు వీళ్ళిద్దరూ ఏం చేశారంటే మాషల్లా ఎంటర్ప్రైజెస్ అనే ఒక పేరుతో ఒక కంపెనీని స్టార్ట్ చేశారు. సో ఈ కంపెనీ ఏంటంటే అటు వంట పాత్రలతో స్క్రైబర్స్ ఉంటాయి కదా, ఆ స్క్రైబర్స్ ని ప్యాకింగ్ కావచ్చు, లేకుంటే డ్రై ఫ్రూట్స్ ప్యాకింగ్ కావచ్చు, ఈ బిజినెస్ మేము చేస్తున్నామని చెప్పేసి ఈ కంపెనీ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. సో ఈ కంపెనీని స్టార్ట్ చేసి అటు ఇన్స్టాలో, ఫేస్బుక్ లో విపరీతంగా దీనికి పైన ఒక పబ్లిసిటీ చేయడం అయితే జరిగింది. అంటే మీరు వీటిలో పెట్టుబడులు పెట్టండి, మీకు భారీ లాభాలు వస్తాయి, ఎంత పెట్టుబడి పెట్టినా పర్లేదు అన్నట్టుగా దాని మీద విపరీతంగా వీళ్ళు రీల్స్ చేయడం, ఇన్స్టాగ్రామ్ లో, ఫేస్బుక్ లో పెట్టేయడం, అవి విపరీతంగా వైరల్ అవ్వడం. సో దాన్ని చూసి జనాలు నమ్మారు, ఓహో ఇదేదో కొత్తగా మాషల్లా ఎంటర్ప్రైజెస్ అని పెట్టారు, ఈ విధంగా బాసనలతో ఆ స్క్రైబర్స్ ని ప్యాకింగ్ చేసే కంపెనీ అంట, డ్రై ఫ్రూట్స్ ని ప్యాకింగ్ చేసే కంపెనీ అంట, పెట్టుబడులు పెడితే విపరీతంగా లాభాలు వస్తాయంట అని ఆ నోట ఈ నోట అందరికి కూడా పాకింది. సో అలా విపరీతంగా దీని మీద పెట్టుబడులు అయితే పెట్టారు. వీళ్ళకి ముందు నుంచి కూడా ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ లలో రీల్స్ చేసే అలవాటు ఉందని